భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. పిఓజేకే అక్కడ చాలా క్లియర్ కట్గా ఇండికేషన్స్ వస్తున్నాయండి. వాళ్ళందరూ చాలా రెస్ట్లెస్గా ఉన్నారు. మొత్తం పిఓజేకే అంతా కూడా చాలా వాళ్ళు ఉద్యమాలు చేపట్టారు. పాపం బేసిక్గా కారణం ఏంటంటే దీనికి అంతటికీ ఇటుపక్క జేఎన్కేకి అటుపక్క జేకేకి కంపారిజన్ మొదలెట్టారండి. వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు తేడా కనబడవు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మన జేఎన్కేలో వచ్చిన డెవలప్మెంటు, ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగాయి, పీస్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుందామని ట్రై చేస్తున్నారు పిల్లలు. అంతేగాని రాళ్ళు దామా అయితే ఇక్కడ అగ్గి పెడదాం అక్కడ అగ్గి పెడదాం అన్న ఆలోచన లేకుండా డెవలప్మెంట్ మొత్తం స్టేట్లో కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. వాళ్ళకి వీళ్ళకి చుట్టరికాలు ఉంటే పక్క ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని ఏరియాస్లో అయితే ఎత్తైన ఏరియా నుంచి కనపడిపోతుంది కదా మన ఏరియా. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీని వాళ్ళకి తెలియకుండా ఉంచడం చాలా కష్టం. అంతకుముందు మొన్నటిదాకా ఏం చేశారంటే ఇండియాలో ఏముంది అంతా కొట్టుకొస్తున్నారు, గన్లతో కాల్ చేసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళే పంపించారు టెర్రరిస్ట్. వాళ్ళు వేసిందే చూపించారు. అక్కడ చూసారా ఏమవుతుందో, ఆర్మీ ఎంతసేపు అప్రెస్ అవుతుంది అంటూ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అది నమ్మేవారు పాపం పిఓజేకి. ఇప్పుడు అది ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లే. వాళ్ళు ఎంత చెప్పినా వాడు కనపడిపోతుంది. పిఓజేకే బ్రహ్మాండంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అందరూ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఎలా ఉందిరా అంటే మాకే బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాం, ఇక మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, లేదంటే మాకు ఇక్కడ కొత్తగా పెద్ద సినిమా హాల్ కట్టారు, షాపింగ్ మాల్ కట్టారు, చాలా బాగుంది, వెళ్తున్నాం, సినిమా చూసాం, ఏదో చెప్తారు. అంతకుముందు ఎలా ఉండేది, ఆర్టికల్ 370 ముందు సినిమా హరాం, సినిమా చూడకూడదు, సినిమాలు ఉండేవి, సినిమా హాల్ ఉండేవి. సినిమా చూడాలంటే ఎక్కడికో పక్క స్టేట్కి రావాలి, జమ్మూలోకి రావాలి, చూసుకోవాలి. సో అలా ఉండేది పరిస్థితి అక్కడ. ఇప్పుడు మార్పు చాలా వచ్చింది. ఆ మార్పు వల్ల పిఓజేకేలో ఉన్న ప్రజలందరికీ కూడా రెస్ట్లెస్నెస్ పెరిగిపోయింది. వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఓర్పు సహనం నశించాయి. బాబు పాకిస్తాన్తో ఉంటే వాళ్ళలాగే మనం అడుక్కు తింటాం, ఈ పాకిస్తాన్ మనకు వద్దు అని వాళ్ళు ప్రొటెస్టులు మొదలెట్టేసరికి పాకిస్తాన్ కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ పని అంతా, వాళ్ళకి డబ్బులు ఏం లేవు కదా పాకిస్తాన్ దగ్గర. పోనీ వీళ్ళకి 10,000 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళ అందాక కొంచెం ఎపీస్ చేద్దాం అంటే అది లేదు. ఎక్కడో 10,000 కోట్లు ఉంటే వాడు ఆ జనరల్ ఎక్కడ దాంట్లో సగం తమ్ము పెట్టుకుని దుబాయ్లో బిల్లా కొనుక్కుంటాడు. అది పరిస్థితి. యాక్చువల్ గ్రౌండ్లో పాకిస్తాన్ పరిస్థితి అయితే ప్రస్తుతం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఉన్న పిఓజేకేలే పని చేసే అంత ఉదారమైన స్వభావం కూడా లేదు వాళ్ళకి. అవసరమైతే తంతారు, చంపుతారు తప్ప వాళ్ళు డెవలప్మెంట్ మాత్రం చేయరు. సో ఇంకా సప్రెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, మన బంగ్లాదేశ్లో 10 లక్షల మంది బంగ్లాదేశీ ఆడపిల్లలను రేప్ చేశారండి, చంపేశారు. 10 లక్షల మందిని చంపేశారు, ఆ ఈక్వల్ నెంబర్ రేప్ చేశారు ఆడపిల్లలు. ఏమనంటే వాడు యాహ్యా ఖాన్ ఏమనంటే ఏముంది, తెల్ల పిల్లలు పుడతారు, బంగ్లాదేశ్ వాళ్ళతో నల్లగా ఉంటారు కదా, వీళ్ళు పంజాబీ వాళ్ళకి కొంచెం తెల్లగా ఉంటారు, ఏముంది అంతే కదా, తెల్ల పిల్లలు పుడతారు దొంగల నుంచి వీడు. సో అలా ఉంటుందండి వాళ్ళ యాటిట్యూడ్. సో ఈ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పిఓజేకే దాని తరలికి రెస్ట్లెస్నెస్ అంత గమనిస్తే జయశంకర్ గారు అనడం, రాజ్నాథ్ సింగ్ అనడం, వికే సింగ్ గారు కూడా అంతమంది అన్నారు, ఆటోమేటిక్గా మనతోటి కలిసిపోయే అవకాశం ఉంది. ఈ మోడీ 3.0 రాగానే పిఓజేకే విల్ మర్జ్ విత్ ఇండియా. ఆ గేట్లో ఓపెన్ అయిపోతే పాకిస్తాన్ ఆర్మీ బయటపోతే మనకి పిఓజేకే మన స్వాధీనంలోకి వచ్చేస్తుందని చాలామంది అనుకుంటున్నారు. మోదీ 3.0 రాగానే ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపన్ ఇస్ పాకిస్తాన్ విల్ బ్రేక్ ఇన్ టు పీసెస్. పాకిస్తాన్ మొక్కల కింద, చెక్కల కింద అయిపోతుంది. ఒకసారి మొక్కల కింద అవడం మొదలెడితే ఆటోమేటిక్గా ఎవరి మొక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది, మన మొక్క మనకు వచ్చేస్తుంది.
అక్కడ బలూచిస్తాన్ వాడి మొక్క వాడు తీసుకుంటాడు. సింధ్ వాడు మరి సింధ్ రిబల్స్ కూడా వాళ్ళు కూడా దే వాంట్ జాయిన్ ఇండియా యాక్చువల్లీ. కానీ వాళ్ళు చేసుకుంటారా లేదా అన్నది వేరే విషయం. సో పాకిస్తాన్ ఇస్ అబౌట్ టు బ్రేక్. ఆ బ్రేకింగ్ ప్రాసెస్లో మనకి మన పిఓజేకే, గిల్గిట్ బల్చిస్తాన్ అని మన వాటావి మనకు చేస్తాయి అని అనుకుంటున్నారు అందరూ. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.